హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇండోనేషియన్ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంటుంది, అలాగే భయంకరంగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేద్దాం పదండి. ఈ స్టోరీ ఒక భయంకరమైన సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఒక లేడీని ఒక దుర్మార్గుడు బంధించి ఉంచుతాడు. ఆమె పక్కనే ఒక గుర్రం బొమ్మ ఉంటది. అది మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ సీన్ కట్ చేస్తే మనకి ఆ లేడీని బంధించినోడు కనిపిస్తాడు. వాడి దగ్గర కుప్పలు కుప్పలుగా డబ్బు ఉంటది. పాపం ఆ లేడీ కండిషన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది వాడి చేతిలో ఆమె ఎంత నరకం చూసిందో. ఆమెని ఒక చిన్న గదిలో బంధించి ఉంచుతారు. దానికి ఒకే ఒక కిటికీ ఉంటుంది. బయట చూస్తేనేమో బీభత్సమైన తుఫాను, ఉరుములు, మెరుపులు. కరెక్ట్ గా అదే టైంకి గాలివాన దెబ్బకి బయట ఉన్న ఒక చెట్టు కొమ్మ విరిగి ఆ కిటికీ మీద పడిపోతుంది. దాంతో ఆ కిటికీ పగిలిపోతుంది. ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఆ లేడీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ రాక్షసుడికి ఈ విషయం తెలిసిపోయి వెంటనే ఆమెని చేస్ చేయడం మొదలు పెడతాడు. ప్రాణభయంతో ఆ లేడీ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఆమెకి దారి మధ్యలో ఒక చిన్న పిల్లోడు కనిపిస్తాడు. వాడు మామూలు పిల్లోడు కాదు ఫ్రెండ్స్, చూడ్డానికే ఫుల్ డెమనిక్ గా ఒక దెయ్యం పిల్లాడిలా భయంకరంగా కనిపిస్తాడు. వాడు దారికి అడ్డంగా నిల్చునేసరికి ఆ లేడీ అక్కడే ఆగిపోతుంది. వెనకాల నుంచి ఆ విలన్ గాడు వచ్చేస్తుంటాడు. అప్పుడు ఆ లేడీ వాడి వైపు తిరిగి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటిదాకా నన్ను వాడుకున్నది చాలు, ఇక నన్ను వదిలేసేయి. నువ్వు చేసిన పనికి నేను చచ్చినా సరే నిన్నైతే అస్సలు వదలను అని చెప్పేసి అలా శాపం పెట్టేస్తుంది. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి పిడుగు నేరుగా ఆ లేడీ మీద పడిపోతుంది. అంతే, ఇక ఆ స్పాట్ లోనే ఆవిడ మాడి మసైపోయి చనిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే మనకి ఒక విలేజ్ ని చూపిస్తారు. ఆ ఊర్లో విచిత్రం ఏంటంటే ఇందాక జరిగినట్టే చాలా మంది ఆడవాళ్లు మిస్ అయిపోతున్నారు. వాళ్ళతో పాటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా మాయమైపోతుంటాయి. ఇదంతా ఖచ్చితంగా ఆ రిచ్ విలన్ గాడి పని ఉంటుంది. ఊర్లో జనాలు ఇలా మాయమైపోతూ ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి విలేజ్ చీఫ్ దగ్గరికి వెళ్తుంటారు. కానీ ఆ చీఫ్ గాడు మాత్రం ఫుల్ చిల్ బ్యాచ్ అన్నమాట. అంటే అందరి కంప్లైంట్స్ తీసుకుంటాడు కానీ దేన్ని సీరియస్ గా తీసుకోడు, చాలా లైట్ తీసుకుంటాడు. ఈ మధ్య ఒక లేడీ మిస్ అయిపోయిందని చెప్తే ఏముందిలే, వయసులో ఉంది కదా, లవర్ తో జంప్ అయిపోయి ఉంటది, ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిందేమో అని చెప్పేసి సిల్లిగా కొట్టి పారేస్తాడు. ఇంతలో మనకి మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఏంబర్ అనే ఆవిడకి ఇద్దరు పిల్లలు, కొడుకు ఆచి, కూతురు పుత్రి. పాపం ఏంబర్ సీదా అనే ఆవిడ దగ్గర రెస్టారెంట్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటది. ఆ సీదా దగ్గర కూడా డబ్బులు మాయమైపోతూ ఉండడంతో ఆమె చాలా మంది పని వాళ్ళని తీసేస్తుంది. కానీ ఏంబర్ కష్టాలు, ఆమె ఇద్దరు పిల్లల్ని చూసి జాలితో పనిలో ఉంచుకుంటుంది. ఇక్కడ ఏంబర్ కూతురు పుత్రి మాత్రం చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకడం తనకి అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు పుత్రి తన మనసులో మాట చెప్తది. నేను ఊరు దాటి టౌన్ కి వెళ్లి షిప్ ట్రైనింగ్ తీసుకుని అక్కడే జాబ్ చేస్తానని అంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఏంబర్ మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోదు. ఇప్పటికే ఫ్యామిలీలో మిగిలింది ముగ్గురమే, అందరం కలిసే ఉండాలి అని చెప్పేసి ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. పిల్లలకి దూరంగా ఉండడం ఆమె వల్ల కాదు. కానీ పుత్రి మాత్రం ఎలాగైనా బయటికి వెళ్లి కష్టపడి ఫ్యామిలీని సెటిల్ చేయాలని ఫిక్స్ అయిపోతుంది. అమ్మ నో చెప్పేసరికి పుత్రికి చిరాకు వచ్చేస్తుంది. మధ్యలో తమ్ముడు ఆర్జీగాడు గోడల మీద పిచ్చికి తలిగిస్తుంటే వాడికి కూడా అక్క నుంచి కోటింగ్ పడుతుంది. ఈ బాధ అంతా పుత్రి తన బెస్ట్ ఫ్రెండ్ కిక్కి దగ్గర షేర్ చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే ఏంబర్ పనిలో ఉండగా ఓనర్ సీదా వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. నా దగ్గర డబ్బులు పోతున్న ఏంబర్, నీకు ఈ నెల జీతం ఇవ్వలేను, వచ్చే నెల ఇస్తానని చెప్పేసరికి ఏంబర్ గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే చేతిలో చిల్లి గవ్వలేదు. మరి పిల్లల్ని ఎలా పోషించాలి అని చాలా బాధపడుతూ టెన్షన్ లో బస్ స్టాప్ లో కూర్చుని ఉంటుంది. అప్పుడే ఆమెకి ఒక వింత శబ్దం అయితే వినిపిస్తుంది 2 సార్లు. ఏంటని చూస్తే ఒక పెద్ద బల్లి. అది అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిన చోట చూస్తే ఏంబర్ కి ఒక సంచి కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో కట్టల కొద్ది డబ్బులు. ఆ డబ్బు చూడగానే ఆమెకి మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే ఆ బ్యాగ్ తీసుకుని నిజాయితీగా విలేజ్ చీఫ్ దగ్గరికి వెళ్తుంది. తలుపు కొడితే తంబొంగనే అసిస్టెంట్ బయటకు వస్తాడు. చీఫ్ ని పిలవమని చెప్పి ఏంబర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అసిస్టెంట్ లోపలికి వెళ్ళగానే ఏంబర్ కళ్ళు ఆ డబ్బు బ్యాగ్ మీదనే పడతాయి. ఆ డబ్బు ఉంటే తన కష్టాలన్నీ తీరిపోతాయి, పిల్లల్ని బాగా చూసుకోవచ్చు అనే ఆలోచన ఆమెని బాగా టెంప్ట్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది మన ఆంటీ, విలేజ్ చీఫ్ బయటకు రాగానే అక్కడ సీన్ మొత్తం రివర్స్ అన్నమాట. ఏంబర్ అయితే ఉండదు, ఆ డబ్బుల సంచి కూడా ఉండదు. అవును ఫ్రెండ్స్, మన ఏంబర్ ఆ డబ్బులు తీసుకుని ఇంటికి జంప్ అయిపోయింది. ఇక రాత్రి అవుతుంది. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఏంబర్ నిద్రలో కలవరిస్తూ ఉంటది. బ్లాక్ చిమ్నీ, బ్లాక్ చిమ్నీ అని అదేదో గొనుగుతూ ఉంటది. ఊకే తను అలా అనగానే కొడుకు ఆజీ నిద్ర లేచి వాళ్ళ అమ్మని లేపడానికి ట్రై చేస్తాడు. కానీ తను పండుగనే ఉంటది. ఇక అటు ఇటు చూస్తుంటే పక్కన టేబుల్ మీద వాడు పట్టుకొచ్చిన ఒక ఎండ్రికాయ టబ్ లో నుంచి బయటకు వస్తుంది. సడన్ గా ఆ గదిలో మనకి స్టార్టింగ్ లో కనిపించిన ఆ భయంకరమైన దెయ్యం పిల్లోడు మళ్ళీ కనిపిస్తాడు. సీన్ ఫుల్ టెన్షన్ గా అయితే ఉంటది. ఇంతలో ఏంబర్ నిద్రలోనే స్లీప్ వాకింగ్ చేస్తూ ఆజీ వైపు వస్తూ ఉంటుంది. ఇంకా ఆ బ్లాక్ చిమ్నీ అనే మాటలైతే ఆపట్లేదు. కరెక్ట్ టైం కి పుత్రి వచ్చి వాళ్ళ అమ్మని పట్టుకుని ఆపుతుంది. వాళ్ళ అమ్మని ముట్టుకునేసరికి తన ఒళ్ళు అయితే కాలిపోతూ ఉంటది. ఆమెకి హై ఫీవర్ కూడా వచ్చేసి ఉంటది. పుత్రి గట్టిగా అమ్మా అని చెప్పి అరిసేసరికి ఏంబర్ ఉలిక్కి పడి లేస్తుంది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఏదో తెలియని భయం మొదలైనట్టు మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత పుత్రి వాళ్ళ అమ్మని బెడ్రూమ్ లో పడుకోబెట్టి జ్వరం తగ్గడానికి తడిగుడ్డ తల మీద వేద్దామని వెళ్తుంది. ఇంతలో సడన్ గా ఒక షాకింగ్
సీన్ ఫ్రెండ్స్. ఆజిగాడు ఇందాక టేబుల్ మీద పెట్టిన ఆ ఎండ్రికాయ టబ్ ఇప్పుడు నేల మీద ఉంటది. అది కిందికి ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాదు. కానీ అందులో నీళ్లు మాత్రం ఎవరో గిరగిరా తిప్పుతున్నట్టు గుండ్రంగా తిరుగుతుంటాయి. పుత్రికి డౌట్ వచ్చి ఆ నీళ్ళలోకి తొంగి చూస్తది. అంతే తన దిమ్మ తిరిగిపోతది. ఆ వాటర్ రిఫ్లెక్షన్ లో ఆమె వెనకాల ఇందాక మనకి కనిపించిన ఆ దయ్యం పిల్లాడు నిలబడి ఉంటాడు. అది చూడగానే పుత్రికి భయంతో చెమటలు పట్టి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆ పిల్లగాడు కనిపించడు. వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి తన ఫ్రెండ్ కిక్కీకి మ్యాటర్ మొత్తం చెప్పేస్తుంది. కిక్కీ ఏమో అస్సలు నమ్మదు. అదంతా నీ ఇమాజినేషన్ అయి ఉంటుందిలే, అయినా మీ అమ్మ నిద్రలో నడిచారు కదా, హాస్పిటల్ కి తీసుకెళ్దామని చెప్పేసి సలహా ఇస్తది. అక్కడే కిక్కీ వాళ్ళ అన్నయ్య నుర్దిన్ కజిన్ చేచేగాడు కూడా ఎంట్రీ ఇస్తారు. ఈ చేచేగాడు మన పుత్రిని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. బిడ్డ టైం చూడకుండా పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. మరుసటి రోజు రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏంబర్ కనిపించదు. ఇల్లంతా వెతికినా కూడా వాళ్ళమ్మ ఎక్కడా కనిపించదు. కానీ అక్కడ మాత్రం కట్టెల కొద్ది డబ్బులు అలాగే ఉంటాయి. పుత్రికి టెన్షన్ స్టార్ట్ అయ్యి కిక్కీ వాళ్ళని తీసుకుని విలేజ్ చీఫ్ దగ్గరికి వెళ్తుంది. మన చీఫ్ గాడు మామూలుడు కాదు, ఒక రేంజ్ లో కవర్ డ్రైవ్లు కొడుతూనే ఉంటాడు. మీ అమ్మ ఎక్కడికి వెళ్లిపోలేదు అమ్మాయి, ఆమెని పనిలో నుంచి పీకేశారు, అందుకే సిటీకి వెళ్లి జాబ్ చేసుకుంటానని చెప్పింది. మీకు చెప్తే బాధపడతారని చెప్పకుండానే వెళ్లిపోయిందని ఒక బిస్కెట్ వేస్తాడు. కానీ ఇక్కడే పుత్రికి లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పిల్లల్ని వదిలేసి ఒక తల్లి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. పైగా అక్కడ వదిలేసిన డబ్బులు ఆమె జీతం కంటే డబుల్ గా ఉంటాయి. అంత డబ్బుని వదిలేసి సిటీకి ఎందుకు వెళ్తుంది, ఏదో తేడా కొడుతుందని పుత్రి ఫిక్స్ అయిపోతుంది. చీఫ్ గాడు చెప్పింది పచ్చి అబద్ధమని అర్థమయ్యాక ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో ఆర్జీగాడు మళ్ళీ గోడ మీద ఏవో బొమ్మలు గీస్తుంటాడు. పుత్రి ఆపబోతూ ఉంటే వాడు ఒక క్లూ ఇస్తాడు. అమ్మ నిన్న రాత్రి బ్లాక్ చిమ్నీ అని కలవరించింది అక్క అని చెప్తాడు. ఆ మాట వినగానే పుత్రికి ట్యూబ్ లైట్ వెలుగుతుంది. ఆ ఊరిలో బ్లాక్ చిమ్నీ ఉన్నది ఒకే ఒక చోట, అదే పాడుబడిన ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఓనర్ కార్సనో అనే ఒక రీచ్ ఫెలో అడవి మధ్యలో ఎప్పుడో కట్టేసి ఉంటాడు దాన్ని. ఆ ఫ్యాక్టరీ గురించి టాపిక్ రాగానే కిక్కి ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఆ కార్సో గాడు ఐశ్వర్యం కోసం ఒక తుయుల్ని పెంచుకున్నాడు అని చెప్తుంది. తుయుల్ అంటే అర్బన్ లెజెండ్స్ అన్నమాట. అంటే ఒక చిన్న పిల్లాడి రూపంలో ఉండే దయ్యం. ఇది ఏం చేస్తుందంటే జనాలు దాచుకున్న డబ్బుల్ని దొంగిలించి తెచ్చి ఓనర్ కి ఇస్తుందన్నమాట. కానీ దాన్ని మెయింటైన్ చేయడం కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం తేడా వచ్చినా ఓనర్ గారిని వేసేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఫ్యాక్టరీలో ఖాళీ కుంతిలానక్ అనేది ఉంటదట. మనం రెగ్యులర్ గా చూసే దయ్యం కాదు ఇది, చాలా డేంజరస్, చాలా పవర్ఫుల్ కూడా. ఈ స్టోరీ వినగానే చేచేగాడికి ప్యాంట్ తడిసిపోతుంది. నేను రాను దేవుడు అని ఏడుస్తూ ఉంటే కిక్కి వాడిని ఒప్పిస్తుంది. ఫైనల్ గా ముగ్గురు సైకిల్స్ వేసుకుని అడవిలో ఉన్న ఫ్యాక్టరీకి బయలుదేరుతారు. ఆజీగాడు మాత్రం ఇంట్లోనే ఒక్కడే ఉంటాడు. వీళ్ళందరూ అడవి వైపు వెళ్లడం చీఫ్ అసిస్టెంట్ తంబోంగ్ చూసి చీఫ్ గాడికి చెప్పేస్తాడు. అది వినగానే చీఫ్ గాడు చాలా రెచ్చిపోయి తంబోంగిని చితక్ కొట్టేస్తాడు. ఇక్కడే మనకి ఒకటి అర్థమవుతుంది, ఈ చీఫ్ గాడు ఎంత శాడిస్ట్ నా కొడుకు అని. ఆజీగాడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడని తెలియగానే వాడిని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ అయితే వేస్తాడు. సీన్ కట్ చేస్తే ఆజీగాడు ఇంట్లో ఒక్కడే ఉంటాడు. సడన్ గా కరెంటు పోతుంది. కొవ్వొత్తులు వెలిగించుకుందామని కూర్చుంటే మళ్ళీ ఆ బొమ్మ సౌండ్ వినిపిస్తుంది. బెడ్ కింద ఎవడో ఆడుకుంటున్నట్టు కనిపిస్తే ఎవరో పిల్లాడనుకుని ఆజీగాడు అమాయకంగా చెయ్యి అందిస్తాడు. అక్కడ ఉన్నది ఆ తుయుల్ దయ్యం. అది గట్టిగా ఆజీ చేయి పట్టుకొని రారా లోపలికి, మంచం కిందికి రారా అని చెప్పి లాగేస్తూ ఉంటే వాడు ఎలాగోలా విడిపించుకొని పరిగెడతాడు. వాడు అలా బయటికి రాగానే మన విలన్ చీఫ్ గాడు వాడిని పట్టుకోవడానికి ఎంట్రీ ఇస్తాడు. మరో పక్క పుత్రి వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గరికి రీచ్ అవుతారు. కరెక్ట్ గా అదే టైం కి కిక్కీకి నూర్దిన్ నుంచి ఫోన్ కాల్ వస్తది. కిక్కీ కంగారు పడకుండా మేము ఊర్లోనే ఉన్నాంలే అని అబద్ధం చెప్తది. కానీ వెనకాల నుంచి చేచేగాడు గట్టిగా అరుస్తుంటాడు. ఆ సౌండ్ నుర్దిన్ కి వినిపించేస్తుంది. మీరంతా ఓల్డ్ ఫ్యాక్టరీలో ఉన్నారు కదా అని నుర్దిన్ గట్టిగా అడిగేసరికి కిక్కీ వెంటనే డ్రామా స్టార్ట్ చేస్తుంది. హలో హలో సిగ్నల్ వినిపించట్లేదు అని యాక్టింగ్ చేసి ఫోన్ కట్ చేసేస్తది. ఇక లోపలికి వెళ్ళడానికి గేట్ కి పెద్ద తాళం అయితే ఉంటది. మన చేచేగాడు ఏదో హీరో లెక్క గుడ్డలు పట్టుకుని దాన్ని పగలగొట్టడానికి నానా తిప్పలు పడుతుంటాడు. కానీ ఆ తాళమేమో అస్సలు విరగదు పలగదు. అది చూసి పుత్రికి చిరాకు వచ్చేసి గొడ్డలు లాక్కొని ఒకే ఒక వేడి వేస్తది. అంతే డబేల్ మనీ తాళం పగిలిపోతుంది. అది చూసి చేచేగాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సిగ్గుపడతాడు. అలాగే అబ్బాయి చేసే పని అమ్మాయి చేసిందని కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాడు. అలా తాళం పగలగొట్టేసి ముగ్గురు లోపలికైతే ఎంటర్ అవుతారు. అలా లోపలికి అడుగు పెట్టగానే వందల కొద్ది గబ్బిలాలు మగధీరలో సైన్యం లెక్క మీద పడతాయి. ఆ సీన్ భయంకరంగా భలే ఉంటుంది. లోపల ఏంబర్ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళు ఒక ఆఫీస్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ గోడ మీద ఫ్యాక్టరీ ఓనర్ కార్సో ఫోటో కనిపిస్తది. షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఫోటోలో పక్కన మన విలేజ్ చీఫ్ గాడు కూడా ఉంటాడు. అంటే ఈ చీఫ్ గాడు పాత క్రిమినల్ అన్నమాట. ఎప్పటి నుంచో ఆ కార్సో గాడికి బినామీలాగా పనిచేస్తున్నాడని అర్థమైపోతుంది. ఇంతలో అక్కడే ఒక పాత పెట్టెలో నుంచి గడగడమని సౌండ్ వస్తుంటది. అయ్యో అది దయ్యమేమో అని ముగ్గురు భయపడతారు. కానీ ధైర్యం చేసి ఓపెన్ చేస్తే అందులో ఒక గబ్బిలం ఎగురుతుంటది. దాంతో వాళ్ళు ఊపిరి పీల్చుకుని ముందుకు వెళ్తుంటే కిక్కీ చేచేగాడిని వెనక్కి వెళ్లి ఆ గుడ్డలు తీసుకురమ్మంటుంది. వాడు భయపడుతూనే దయ్యల్ని గుడ్డలతో నరుకుదామయ్యింది అని సిల్లిగా అడుగుతాడు. దానికి కిక్కీ దయ్యాలు కాదురా, దయ్యల్ని ఎలా చంపుతాం ఈ గుడ్డలతో, మనుషులు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తే మనం దీంతో వేసేయచ్చు అని చెప్తుంది. చేచేగాడు గుడ్డలు తేవడానికి వెళ్తే అక్కడ వాడికి బ్లాక్ మ్యాజిక్ చేయడానికి వాడే వస్తువులన్నీ కనిపిస్తాయి. మరొక పక్క కిక్కీకి ఒక ఫోటో దొరుకుతుంది. అందులో
కార్స్ ఒక ఇంటి ముందు ఉంటాడు. ఆ ఇల్లు ఫ్యాక్టరీ పక్కనే ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. చేచేగాడు వాళ్ళని ఒక బేస్మెంట్ దగ్గరికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్లి చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే సీన్ ఫ్రెండ్స్. అక్కడ కుప్పలు కుప్పలుగా డబ్బుల కట్టలుంటాయి. గోడ నిండా మిస్ అయిన ఆడవాళ్ళ ఫొటోస్ కూడా కనిపిస్తాయి. ఆ ఫోటోలో ఏంబర్ ఫోటో కూడా కనిపించేసరికి పుత్రికి గుండె అయినంత పని అవుతుంది. అమ్మ ఫోటో ఇక్కడెందుకుందని ఆలోచిస్తుండగానే డబేల్ మనీ పైనుంచి ఒక లేడీ శవం వాళ్ళ ముందుకు వచ్చి పడుతుంది. కాదు అది శవం కాదు, ఆత్మ అన్నమాట. ఆ ఆత్మని చూడగానే భయంతో పరిగెత్తడం మొదలు పెడతారు. కానీ అక్కడున్న ఆత్మలన్నీ ఒకదానికొకటి పైనుంచి ఏదో రాళ్ల వర్షం లాగా మీద పడుతూనే అటాక్ చేస్తాయి. అవన్నీ పగతో రగిలిపోతున్న స్పిరిట్స్ అన్నమాట. ఎలాగోలా కష్టపడి ఆ బేస్మెంట్ నుంచి బయటపడతారు. భయపడిపోయిన చేచేగాడు పదండి ఇంటికి వెళ్ళిపోదామంటాడు. కానీ పుత్రి మాత్రం మా అమ్మ దొరకకుండా నేను రానని తెగేసి చెప్పేస్తుంది. మా అమ్మతో సరిగా మాట్లాడలేదు, అమ్మ ఎక్కడుందో తెలియదు, అమ్మని వెతకాల్సిందే, ఇప్పుడు వదిలేసి వెళ్ళలేను అని చాలా ఎమోషనల్ అవుతుంది. పుత్రి బాధ చూసి కిక్కి నేను నీతోనే ఉంటానని సపోర్ట్ చేస్తుంది. ఇక చేసేదేం లేక చేచేగాడు సరే నేను బయటకు వెళ్లి ఊరి జనాన్ని హెల్ప్ ని తీసుకుని వస్తానని చెప్పేసి బయలుదేరతాడు. ఆ తర్వాత చేచేగాడు హెల్ప్ కోసం వెళ్తూ ఉండగా వెనకాల నుంచి చీఫ్ అసిస్టెంట్ తంబొంగు వచ్చి గట్టిగా తల మీద కొడతాడు. చేచేగాడు అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతాడు. అక్కడే ఆ చీఫ్ గాడు మన ఆజీగాడిని కూడా బంధించేసి పట్టుకుంటాడు. ఆజీగాడు తెలివిగా తప్పించుకోవడానికి చీఫ్ చేతిని గట్టిగా కొరికి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ బుడ్డోడు మళ్ళీ దొరికిపోతాడు. ఆజీ అరిచిన అరుపులు లోపల ఉన్న పుత్రికి వినిపిస్తాయి. కానీ ఏదో భ్రమ ఉంటుందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. కిక్కి పుత్రి ఆ కార్సో పాత ఇంటి లోపలికి వెళ్తారు. లోపల ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటది. అక్కడ వెతుకుతూ ఉంటే చీఫ్ గాడు వాళ్ళ ఆవిడతో ఉన్న ఫొటోస్ అయితే కనిపిస్తాయి. బయట ఉన్న తంబొంగాడు చేచేని ఆజీని కట్టేసి కాపలాగాస్తుంటాడు. లోపల కిక్కికి ఆ గుర్రం బొమ్మ అదే ఆ మ్యాజిక్ టై అయితే కనిపిస్తుంది. అది ఆన్ చేసి ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే అసలు కిక్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆమె కెమెరాలో ఫ్లాష్ వచ్చిన ప్రతిసారి ఆ చీకట్లో ఒక నీడ కనిపిస్తుంటది. ఒక్కో క్లిక్ కి ఆ దయ్యం దగ్గరికి వస్తూ ఉంటది. దాంతో తను చాలా టెన్షన్ పడిపోతుంది. చివరికి ఆ దయ్యం మరీ దగ్గరగా వచ్చేస్తది. ఇంతలో పుత్రి వెనకాల నుంచి వచ్చి కిక్కిని టచ్ చేసేసరికి అది దయ్యం అనుకుని కిక్కి గట్టిగా అరుస్తుంది. తీరా చూస్తే పుత్రినే. ఎందుకే అంత భయపెడుతున్నావు దయ్యంలాగా అని చెప్పేసి అరుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చుట్టూ చూస్తే అక్కడ డబ్బులు కట్టలు కనిపిస్తాయి. పక్కనే తుయుల్ గురించి రాసి ఉన్న ఒక పుస్తకం దొరుకుతుంది. అంటే ఆ దయ్యం పిల్లడి రహస్యం ఆ బుక్ లో ఉందన్నమాట. ఆ దొరికిన బుక్ చదివాక వాళ్ళకి మైండ్ బ్లోయింగ్ విషయాలు అయితే తెలుస్తాయి. ఆ తుయుల్ అనే దయ్యం యాక్టివ్ గా ఉండాలంటే దాని ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా బ్రతికే ఉండాలన్నమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక లేడీ తోడు కూడా కావాలంట. అన్నిటికంటే ముఖ్యంగా దానికి ఉన్న ఒకే ఒక వీక్నెస్ మిర్రర్. అవును ఫ్రెండ్స్, మిర్రర్స్. అందుకే ఆ ఇల్లు మొత్తం వెతికినా ఒక్క అద్దం కూడా కనిపించదు. ఎక్కడ వాడి పవర్ తగ్గిపోతుందో అని ఆ చీఫ్ గడు అద్దాలని దాచేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ తుయులు గురించి కథలు చెప్పుకున్నంత కాలం అది బ్రతికే ఉంటుందంట. దాన్ని చంపడం అంత ఈజీ కాదన్నమాట. ఇదంతా చదివాక వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దీని వెనకాల మాస్టర్ మైండ్ ఆ విలేజ్ చీఫ్ గాడే అని. పుత్రి మెట్లు ఎక్కి పైకి వెళ్తుంది. కిక్కి మాత్రం కిందే ఉండిపోతుంది. పుత్రి పైకి వెళ్ళగానే కింద కిక్కి సడన్ గా చెచెప్ గడు కనిపిస్తాడు. అసలు వాడు బయట బందీగా ఉన్నాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చాడని కిక్కి ఆలోచించకుండా వాడి వెనకాల వెళ్తుంది. పుత్రి పై గదిలో వాళ్ళ అమ్మ ఏంబర్ని చూసి చాలా ఎమోషనల్ అయి వాళ్ళ అమ్మని విడిపిస్తుంది. ఇద్దరు కలిసి కిందికి వచ్చేస్తారు. కానీ అక్కడ కిక్కి కనిపించదు. ఈ గ్యాప్ లో మనకి నుర్దిన్ అదే కిక్కి వాళ్ళ అన్నయ్య ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడ చీఫ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక పెద్ద మనిషి అయితే ఉన్నాడు కదా అని చెప్పి. పాపం వాడికి తెలియదు కదా చీఫ్ ఎంత దుర్మార్గుడో. ఆ చీఫ్ గాడు కనికరం అనేదే లేకుండా నుర్దిన్ ని అక్కడికక్కడే చంపేస్తాడు. లోపల కిక్కి ఏమో ఆ చెచెప్ గారిని ఫాలో అవుతూ ఒక రూమ్ లోకి వెళ్తది. దగ్గరికి వెళ్ళగానే ఆ చెచెప్ గాడు మాయమైపోతాడు. వాడు నిజమైన చెచెప్ కాదు ఫ్రెండ్స్, ఇదొక ఇల్యూజన్ అన్నమాట. ఆ గది నిండా అద్దాలే ఉంటాయి. సో అద్దాలన్నిటినీ ఇదే రూమ్ లో దాచారన్నమాట. ఇక అక్కడ ఉన్న కిక్కి బయటకు వెళ్దాం అనుకునే లోపే అక్కడ ఉన్న అద్దంలో తన రిఫ్లెక్షన్ కనిపిస్తది. అందులో తను రక్తం కారుతూ చనిపోతున్నట్టు కనిపిస్తది. అంటే ఆమె తన ఫ్యూచర్ ని చూసుకుందన్నమాట. ఇక తను భయంతో వణికిపోతూ ఉండగా అద్దంలో నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చేసి కిక్కి తలని బలంగా అద్దానికేసి బాధి చంపేస్తుంది. సేమ్ అద్దంలో చూసినట్టే ఆమె పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే మారుతుంది. ఇదంతా చేసింది ఎవరో కాదు, కాళీ కుంతిలానక్. ఆమె మిర్రర్ వరల్డ్ కి క్వీన్ అన్నమాట. అందుకే తుయుల్ గాడికి మిర్రర్స్ అంటే చాలా భయం. ఏబర్ పుత్రి కిక్కిని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. అక్కడ కిక్కి డెడ్ బాడీని చూసి పుత్రి గుండె పగిలేలా ఏడ్చేస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ తన కళ్ళ ముందే చనిపోవడం ఆమె తట్టుకోలేకపోతుంది. ఏంబర్ తన కూతుర్ని ఓదార్చి అక్కడ నుంచి లాక్కెళ్లిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే బందీగా ఉన్న చెచెప్ గాడు ఆజీగాడు ఎలాగోలా కట్లు విప్పుకొని తప్పించుకుంటారు. అది గమనించిన తంబోంగ్ గాడు వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఏంబర్ పుత్రి బయటికి రాగానే చీఫ్ గాడు ఏంబర్ ని పట్టేసుకుంటాడు. పుత్రి కోపంతో చీఫ్ గాన్ మీదకి దూకేసి ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ లో చీఫ్ మెడలో ఉన్న ఒక లాకెట్ కింద పడిపోతుంది. కరెక్ట్ గా అప్పుడే కాళీ కుంతిలానక్ చీఫ్ ని చంపడానికి వస్తుంటది. చీఫ్ గాడు వెంటనే కింద పడిపోయిన లాకెట్ ని తీసి దయ్యం మోహన పెడతాడు. ఆ లాకెట్
పవర్ వల్ల కుంతిలానక్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ లాకెట్ వాడికి ప్రొటెక్షన్ అన్నమాట. ఇప్పుడు చీఫ్ గాడు అసలాట మొదలు పెడతాడు. వాడు కళ్ళజోడు చూపించి మీ వాడు నా దగ్గరే ఉన్నాడు, నువ్వు నాతో రాకపోతే వాడిని చంపేస్తానని ఏంబర్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. తల్లి కదా కొడుకు కోసం లొంగిపోతుంది. నేను చీఫ్ గాడితో వెళ్తాను, నువ్వు వెళ్లి తమ్ముడిని కాపాడుకో అని పుత్రికి చెప్పి చీఫ్ గాడితో వెళ్ళిపోతుంది. ఇటుపక్క చెచెప్ తంబోంగ్ నుంచి తప్పించుకొని ఒక గదిలో దాక్కుంటాడు. అక్కడ చాలా బొమ్మలకి క్లాత్ కప్పి ఉంటాయి. సడన్ గా ఆ బొమ్మలు కదలడం స్టార్ట్ చేస్తాయి. చెచెప్ భయపడుతూనే ఒక్కొక్క క్లాత్ తీస్తుంటాడు, కానీ అక్కడ ఏమీ ఉండవు. లాస్ట్ క్లాత్ తీసేసరికి ఒక వింత బొమ్మ ఉంటుంది. వెంటనే పక్కనే ఉన్న ఒక మిషన్ కూడా ఆన్ అయి దాని బ్లేడ్ తో గాల్లో ఎగురుకుంటూ చెచెప్ గాడి వైపు దూసుకొస్తుంటది. చెచెప్ గాడు లక్కీగా పక్కకి తప్పుకుంటాడు, కానీ వాడిని వెతుక్కుంటూ వెనకాలే వచ్చిన తంబోంగ్ గాడికి ఆ బ్లేడ్ తగిలి వాడు అక్కడికక్కడే చనిపోతాడు. ఇన్స్టంట్ కర్మ అంటే ఇదన్నమాట. చివరిగా ఆజీగాడు ఒక డ్రమ్ములో దాక్కుని ఉంటాడు. బయటికి రాగానే వాడికి వాళ్ళమ్మ కనిపిస్తది. వాడికి కళ్ళజోడు లేదు కదా, సో సరిగ్గా కనిపించదు వాళ్ళమ్మ. కానీ అక్కడ ఉన్నది వాళ్ళమ్మ ఏంబర్ కాదు, కుంతిలానక్. తన రూపంలో అక్కడికి వస్తుంది. అది ట్రాప్ అని తెలియక ఆజీగాడు వెళ్తుంటాడు. సరిగ్గా అప్పుడే పైనుంచి పెద్ద పెద్ద వస్తువులన్నీ ఆజీగాడి మీద పడబోతూ ఉంటే మన చెచెప్ గాడు హీరోలాగా ఎంట్రీ ఇచ్చి ఆజీని పక్కకు తోసేస్తాడు. కానీ ఆ బరువు మొత్తం చెచెప్ గాడి మీద పడిపోయి మనల్ని ఇప్పటిదాకా నవ్వించిన ఆ చెచెప్ క్యారెక్టర్ అక్కడే ముగిసిపోతుంది. అంటే వాడు చచ్చిపోతాడు. ఇక్కడ సీన్ ఫుల్ స్ట్రాటజీ అయిపోతుంది ఫ్రెండ్స్. చెచెప్ గాడు చనిపోవడం చూసి పుత్రికి చాలా బాధ కలుగుతుంది. తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన కిక్కి కూడా పోయింది కదా, సో కాపాడడానికి వచ్చిన చెచెప్ గాడు కూడా కళ్ళ ముందే శవమైపోయాడు. ఇక మిగిలింది తను అలాగే వాళ్ళ చిన్న తమ్ముడు ఆజీ మాత్రమే. పుత్రికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ నరకానికి అంతటికి కారణం ఆ చీఫ్ గాడే. ఆ తుయ్యల్ అనే దయ్యం పిల్లాడికి వాడే బాస్. మేబీ ఓల్డ్ ఓనర్ కార్సోని చంపేసి ఆ రక్షణ ఇచ్చే లాకెట్ ని ఆ తుయ్యల్ని వీడే సొంతం చేసుకుని ఉంటాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే బాస్ చేస్తే గాని బానిస ఆగడన్నమాట. సో ఆ చీఫ్ గాడిని చంపాలంటే ముందు వాడి మెడలో ఉన్న ఆ మాయల లాకెట్ ని పీకేయాలి. ఇదే అసలైన ప్లాన్ అన్నమాట. సీన్ కట్ చేస్తే రూమ్ లో బందీగా ఉన్న ఎంబర్ ఒక పగిలిన అద్దం ముక్కని చేతిలో గట్టిగా పట్టుకుని రెడీగా ఉంటుంది. ఇక చీఫ్ వాడు లోపలికి రాగానే ఎంబర్ ధైర్యంగా వాడి ముందు నిలబడుతుంది. అప్పుడు ఆ దుర్మార్గుడు అసలు నిజం చెప్తాడు. నువ్వు నాకు మనిషివే కాదు, అసలు జస్ట్ ఒక బలి పశువువి. ఆ తుయ్యలుగాడికి ఆకలి వేసినప్పుడల్లా దానికి పాలివ్వడానికి ఒక లేడీ కావాలి. అందుకే ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ మాయం చేసి ఇక్కడికి తెచ్చి ఆ దయ్యానికి మేతగా వేస్తున్నా. ఇన్ని రోజులు ఆ డబ్బులు ఆ ఆడవాళ్లు మాయం అవడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు నీ వంతు వచ్చేసింది అని చెప్పేసి నిజం మొత్తం కక్కేస్తాడు. అంటే ఇన్ని రోజులు ఆ ఫోటోలో ఉన్న ఆడవాళ్ళంతా ఆ దయ్యానికి ఆహారం అయిపోయారన్నమాట. నిజం తెలుసుకున్న ఏంబర్ కి చాలా కోపం వచ్చేసి ఆ గాజు ముక్కతో వాడిపై అటాక్ చేస్తుంది. కానీ వాడేమో మొగాడు, పైగా బలవంతుడు కావడంతో చీఫ్ ఆమెని ఈజీగా కొట్టిపడేసి ఆ తుయ్యుల్ని పిలిచి రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇక బయట ఉన్న ఆజీగాడు చీఫ్ కంట పడతాడు. చీఫ్ వాడిని పట్టుకోవడానికి చేస్ చేస్తుంటే ఆజీగాడు భయంతో ఒక బీరువాలో దాక్కుంటాడు. అక్కడ వాడికి ఊపిరి ఆగిపోయేంత భయం వేస్తది. ఎందుకంటే ఆ బీరువా లోపల అప్పటిదాకా చనిపోయిన ఆ లేడీస్ ఆత్మలు కనిపిస్తాయి. వాడు గట్టిగా నోరు మూసుకొని సౌండ్ చేయకుండా కూర్చుంటాడు. చీఫ్ వెళ్లిపోగానే బయటికి వచ్చి పై రూమ్ లో ఉన్న వాళ్ళ అమ్మని విడిపిస్తాడు. ఇప్పుడు అసలైన క్లైమాక్స్ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. పుత్రి ఆ చీఫ్ గాడు ప్రాణంగా దాచుకున్న డబ్బుల గదిలోకి వెళ్తది. ఆ డబ్బుల మీద పెట్రోల్ పోసి అంటించేస్తుంది. వాడి కళ్ళ ముందే అలా తను సంపాదించుకున్న ఆస్తి మొత్తం కాలి బూడిదవుతుంటే చీఫ్ గాడు పిచ్చోడిలా అరుచుకుంటూ లోపలికి వస్తాడు. వాడి ధ్యాసంతా డబ్బు మీదనే ఉంటది. ఇదే ఛాన్స్ అని చెప్పేసి పుత్రి వెనకాల నుంచి అటాక్ చేస్తుంది. కానీ చీఫ్ గాడు పుత్రిని బలంగా విసిరి కొడతాడు. కరెక్ట్ టైం కి తల్లి ఏంబర్ కూడా ఎంట్రీ ఇస్తుంది. కూతుర్ని కాపాడుకోవడానికి పులిలాగా చీఫ్ మీదికి దూకేస్తుంది. తల్లి కూతురు కలిసి వాడితో కాసేపు ఆడుకుని చాలా ఫైట్ చేస్తారు. ఆ పెనుగులాటలో చీఫ్ గాడు పక్కనే ఉన్న ఒక పదునైన ఆయుధంతో ఏంబర్ ని పొడి చేస్తాడు. అది చాలా డీప్ గా దిగిపోతుంది. అయినా కూడా సరే ఆ తల్లి వెనక్కి తగ్గదు. ఆ బాధలోనే చీఫ్ మెడలో ఉన్న ఆ లాకెట్ ని పట్టుకుని గట్టిగా లాగి తెంచేస్తది. లాకెట్ ఊడిపోయి చేతికి రాగానే చీఫ్ ని ఆ మండుతున్న గదిలోకి తోసేసి బయట నుంచి డోర్ లాక్ చేస్తది. ఇక అక్కడ ఉన్న ముగ్గురు ఏంబర్, పుత్రి, ఆజీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకి పరిగెడుతుంటారు. కానీ హాల్లోకి రాగానే ఆ తుయుల్ దయ్యం ఆజీని పట్టుకుంటుంది. పుత్రి వాడిని విడిపించడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ దయ్యం బలం ముందు సరిపోదు. సరిగ్గా సినిమా స్టార్టింగ్ లో కనిపించిన ఆ మ్యూజిక్ టైప్ బొమ్మ మళ్ళీ కనిపించి సౌండ్ కూడా వినిపిస్తుంది. సీన్ లోకి ఒక భయంకరమైన శక్తి కూడా ఎంట్రీ ఇస్తుంది. అదే కుంతిలానక్. ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ దయ్యం ఎవరో కాదు, సినిమా స్టార్టింగ్ లో మెరుపు దాడికి చనిపోయింది కదా తనే. నిజానికి ఆమె చీఫ్ గడి భార్య. అవును ఫ్రెండ్స్, ఆ దుర్మార్గుడు డబ్బు కోసం ఆ తుయుల్ కోసం సొంత భార్యనే బలిచ్చేశాడు. తను చనిపోయే ముందు నేను చచ్చిన నిన్ను వదలను అని చెప్పేసి శపథం చేసింది కదా, సో ఆ పగ ఇప్పుడు తీర్చుకోవడానికి వచ్చిందన్నమాట. ఇక ఆ రూమ్ లో ఉన్న చీఫ్ గడు మంటల్లో నుంచి తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాడు. కానీ ఈసారి వాడి మెడలో రక్షించే ఆ లాకెట్ అయితే లేదు. ఆ కుంతిలానక్ వాడిని గాల్లోకి లేపి తన పవర్ తో చిత్రహింసలు పెట్టి చంపేస్తది. ఇన్స్టంట్ కర్మ అంటే ఇదన్నమాట. చీఫ్ గడు చనిపోయాడు అంటే యజమాని చనిపోయాడు కాబట్టి ఆ తుయుల్ దయ్యం గాలిలో కలిసిపోతుంది. ఫైనల్ గా పీడ విరగడైంది అనుకునే లోపే ఏంబర్ కి చీఫ్ గడు చేసిన ఇంజురీ చాలా పెద్దగా అవుతుంది. రక్తం చాలా పోతుంది కాబట్టి తనైతే చివరి దశకి వచ్చేస్తుంది. పుత్రి, ఆజీ అమ్మని పట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తుంటారు. ఏంబర్ తన కూతురి వైపు చూసి నేను వెళ్తున్నాను, తమ్ముడిని జాగ్రత్తగా
చూసుకో తల్లి అని చివరి మాటలు చెప్పేసి వాళ్ళ కళ్ళ ముందే తనైతే కన్ను మూసేస్తుంది. ఈ సీన్ చూస్తుంటే మనకి చాలా బాధ కలుగుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలు కూడా అనాథలైపోతారు. కానీ వాళ్ళు చేసిన పోరాటం వల్ల ఆ ఊర్లో ఇంకో ఆడది బలి కాకుండా ఆపగలిగారు. చివరికి ఆజీ పుత్రి ఒకరినొకరు ఓదార్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా సినిమా అయితే ఎండ్ అవుతుంది. అంతేకాకుండా ఈ దయ్యం మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ కొత్త యజమాని వచ్చి వాడిని పిలిస్తే వాడు ఈజీగా వచ్చేస్తాడు కదా. సో మొత్తానికి ఇదన్నమాట ఫ్రెండ్స్ స్టోరీ నచ్చిందా లైక్ చేయండి. మరిన్ని హారర్ మూవీస్ కోసం ఇప్పుడే హారర్ ఇన్సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.